ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణలంక పోలీస్ స్టేషన్ వివాదం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. వివాదాస్పద సిఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఎట్టకేలకు సిఐపై ఎఫ్ఐఆర్ నమోదైంది. గాదె సాయి వంశీకృష్ణ అదృశ్యం ఆపై చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. దాదాపు 15 రోజుల పాటు సాయి కృష్ణను పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించి 3rd డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. తమ కళ్ళెదుటే కొడుకును దారుణంగా హింసించారని, అతని ఆచూకీ లేకుండా చేశారని తల్లి విజయలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నాను, నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించిందంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టేందుకు అయ్యా? తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్గపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? సాయి వంశీకృష్ణ వ్యవహారంతో పాటు సిఐ నాగరాజు వేధింపుల వల్లే మరొకరు ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో సిఐపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ ఘటన రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా బాధితురాల తల్లి విజయలక్ష్మిని పరామర్శించి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో నిలదీశారు. వాళ్ళ ముందే ఈయన్ని బాగా కొట్టారు, తలకి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. కాళ్ళ గోళ్ళు తీసేసారు. ఒక డాక్టర్ని పిలిచి కాళ్ళ గోళ్ళు తీయించారండి. ఈ చేతులు రెండు చేతులు వేసేసారు. బొట్టిన వేలు గోళ్ళు కూడా పీకేసారు. మెడ ఇరిసేసారండి. మెడగాడు ఇరిగిపోయింది. చూసాము. లాస్ట్ టైంలో పిల్లాడు మా అమ్మని చూపించండి, ఇలా ఏలాడు పడిపోయి మా అమ్మని చూపించండి అని ఆఖరి టైంలో. అప్పుడు కూడా వాళ్ళ మనసు కరగలేదండి. ఇద్దరు నడవలేకపోతే ఇద్దరు కానిస్టేబుల్స్, బాబురావు ఇంకోటి పేరు ఉంది అశోక్, భుజం మీద చెరొకళ్ళు పట్టుకుని ఈడ్చుకొని పైకి వెళ్ళి పడేశారండి. చెప్తే నేను మళ్ళీ 4 అడ్వకేట్స్ని తీసుకొని వెళ్ళాను. మాకు మాత్రం చూపించట్లా. వీళ్ళకి అమ్మకు తెలుసు, చూస్తుందండి. దాచేస్తున్నారు. పైనుంచి కేకలు వినపడుతున్నాయి. నాకు కొట్టుడు వినపడుతుంటే కిందకు వచ్చి ఇదండి మా అబ్బాయి అన్నాడు. మా అబ్బాయి ఆ కేక. నేను వెళ్ళిపోతాను, మా అబ్బాయిని చూపించండి అంటే, ఒకసారి చూపించండి అయ్యా, పోనన్నా చేపించండి అయ్యా, ఆడు చూడండి ఉండలేడయ్యా, నా బిడ్డను అంత అన్యాయం చేశాడయ్యా, నాకు చెప్పాడయ్యా, 2 సార్లు చెప్పాడయ్యా. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. జగన్ పర్యటన, విపక్షాల ఆందోళన నడుమ ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. రాత్రి 11 గంటల సమయంలో సిఐ నాగరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి నుంచి నేరుగా ఆయన కంప్లైంట్ తీసుకున్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 107 ఆఫ్ 2026 కొత్త చట్టాలైన బిఎన్ఎస్ సెక్షన్ 127 ఆఫ్ 4, 127 ఆఫ్ 6, 103 ఆఫ్ 1 తో పాటు 238 బిఎన్ఎస్ సెక్షన్ల కింద సిఐ నాగరాజుపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఎఫ్ఐఆర్ కాపీని కూడా బాధితురాల కుటుంబానికి పోలీసులు అందజేశారు. పారదర్శకంగా దర్యాప్తు కోసం ఈ కేసు విచారణాధికారిగా దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ దైవప్రసాద్ను సిపి రాజశేఖర్ బాబు నియమించారు. హైకోర్టు డెడ్లైన్ సైతం దగ్గర పడుతుండటంతో మరోవైపు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి తీవ్రంగా కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పోలీసుల తదుపరి చర్యలపైనే పడింది. సిఐ నాగరాజును అరెస్టు చేస్తే విచారణలో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయన్నది ఉత్కంఠగా మారింది. వంశీకృష్ణ అసలు ఏమయ్యాడు? ఈ దారుణాల వెనుక ఇంకెవరి పాత్ర ఉందనేది ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలోని దర్యాప్తులో తేలాల్సి ఉంది. తాజా పరిణామాలతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.